అయోధ్యలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. దశాబ్దాలుగా వేచి చూస్తున్న రామాలయం ధ్వజారోహణం నేడు జరగనుంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్న నేపథ్యంలో నగరంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. 100 టన్నుల రకరకాల పూలతో ఆలయాన్ని, మార్గాలను సుందరంగా అలంకరించారు. అయోధ్య రామాలయంలో నేడు చారిత్రాత్మక ఘట్టం జరగనుంది. ఏళ్ల తరబడి జరిగిన ఆలయ నిర్మాణం పూర్తయిన సందర్భంగా రామ్లల్లా మందిరంపై కాషాయ ధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేయనున్నారు. ఉదయం 10 నుంచి సప్తమందిర్, శేషావతార్, మాతా అన్నపూర్ణ మందిరాల్ని దర్శిస్తారు. తర్వాత రామ్లల్లాను దర్శించుకుని మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆలయ శిఖరంపై కాషాయ జెండాను ఎగురవేస్తారు. రామ్లల్లా ఆలయంపై ఎగురనున్న కాషాయ ధ్వజం 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో త్రిభుజాకారంలో ఉండనుంది. ఈ జెండాపై ఆధ్యాత్మిక ధ్వనికి ప్రతీకగా ఓం అక్షరాన్ని, రాముడి సూర్యవంశ వంశానికి సూచికగా సూర్యుడు, కశ్యప మహర్షి మందార, పారిజాత మొక్కలను కలిపి సృష్టించిన కోవిదార్ చెట్టు చిహ్నాలను ఉంచారు. వాల్మీకి రామాయణం అయోధ్యకాండలోనూ ఈ జెండా గురించి ప్రస్తావన ఉందని ప్రముఖ సాంస్కృతిక వ్యవహారాల పరిశోధకుడు లలిత్ మిశ్రా గుర్తించారు. ఆ సమాచారం మేరకే ఈ జెండాను రూపొందించారు. ధ్వజారోహణం అనంతరం ప్రధాని సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీతారాముల కళ్యాణం జరిగిన మార్గశిరమాసం శుక్లపంచమి రోజున అభిజిత్ ముహూర్తంలో ఈ ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుండటం విశేషం. 17వ శతాబ్దంలో అయోధ్యలో నిర్విరామంగా 48 గంటల పాటు ధ్యానం చేసిన సిక్కుల 6వ గురువు తేజ్ బహదూర్ అమరత్వం పొందిన రోజు కూడా ఇదే కావడం గమనార్హం. ధ్వజారోహణ వేడుక కోసం సుమారు 100 టన్నుల రకరకాల పూలతో ఆలయాన్ని, నగరంలోని మార్గాలను సుందరంగా అలంకరించారు. దాదాపు 7,000 మంది ప్రత్యేక అతిథులు ఈ అపూర్వ ఘట్టానికి హాజరవుతారని రామాలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ తెలిపారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు అక్కడికి చేరుకోగా భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. అతిథులంతా ఈ వేడుకలను వీక్షించేందుకు 200 అడుగుల వెడల్పు గల ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. జనవరి 22న జరిగిన రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ వేడుకతో పోల్చితే ఈసారి అతిథుల సంఖ్యను తగ్గించినట్లు రామాలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ తెలిపారు. ఈ అద్భుత ఘట్టానికి ఆహ్వానితుల్లో 500 మందికి పైగా ఉత్తరప్రదేశ్కు చెందిన సాధువులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్న ఈ వేడుకకు అధికార యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.